రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మన శరీరం ఆరోగ్యంతో శక్తివంతంగా ఉండడానికి ఆహారంతో పాటు విటమిన్లు, పోషక విలువలు ఎక్కువగా ఉండే పంటను తీసుకుంటాం. అందులో ఎర్రగా అందర్నీ ఆకట్టుకుంటూ విటమిన్ ఇ అధికంగా ఉండి శరీరంలో రక్త కణాలను పెంచే దానిమ్మ పండును చాలా మంది ఇష్టపడుతుంటారు. పోషకాలు అధికంగా ఉండే ఈ పళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక దిగుబడి, లాభాల కోసం రసాయనాలు వేసి పెంచడం వల్ల రోగాల్ని నయం చేసే పళ్లతోనే రోగాల బారిన పడాల్సిన పరిస్థితి. కానీ కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి మాత్రం తన సోదరుడు విక్రమసింహారెడ్డితో కలిసి పూర్తిస్థాయి ప్రకృతి విధానంలో దానిమ్మను సాగు చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు. పోషకాలకు నెలవైన ఈ ప్రకృతి దానిమ్మ తోటపై నేలతల్లి ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు. మొదటి నుండి కూరగాయలు, పూల తోటలు సాగు చేస్తుండేవాడు. పంట మార్పిడులు తరచుగా చేయడం వల్ల ఇబ్బందులు కలగడంతో ఎక్కువ రోజులు సాగు చేసే పండ్ల తోటల మీద దృష్టి పెట్టాడు. అందులో భాగంగా లాభదాయకంగా ఉండే దానిమ్మ తోటలను ప్రకృతి విధానంలో సాగు చేయటం ప్రారంభించాడు. పండ్ల తోటలకి ప్రకృతి సాగు అచ్చిరాదని తోటి రైతులు నిరుత్సాహపరిచినా తన సోదరుడి సలహాతో ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు వెళ్లి ఆర్గానిక్ సేద్యంపై పూర్తి శిక్షణ తీసుకొని ముందుకు సాగాడు. ఈ ఆర్గానిక్ దానిమ్మ సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం. పండ్ల తోటలైతే ఒకసారి వేస్తే ఒక సంవత్సరము రేట్ అమ్మినా ఒక సంవత్సరం అమ్మకపోయినా కూడా లాభదాయకంగా ఉంటుందని ఈ దానిమ్మని ఎంచుకోవడం జరిగింది. అందులో ఈ దానిమ్మని కెమికల్ రూపంలోనే చేయొచ్చు, ప్రకృతి విధంగా చేయలేము అన్నారు చాలామంది. కాకపోతే పాలేకరు సార్ గారి మీటింగ్కి వెళ్ళి నేను ఆయన మీటింగులో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఈ పండ్ల తోటలకు కానీ మిగతా పంటలకు కానీ తెగుళ్ళు, చీడపీడలు చాలా తక్కువ అన్నారు. ఈ దానిమ్మ తోటలో బ్యాక్టీరియా తెగులు అనేది మెయిన్. ఇది ఒక ప్రకృతి వ్యవసాయం చేయడం వల్లనే అది బాగా కంట్రోలింగ్ ఉంటుంది. కెమికల్ రూపంలో వెళితే బ్యాక్టీరియా తెగుల వల్ల చాలా నష్టాలు రావడం జరుగుతుంది అని విన్నాము. అందుకని ఈ దానిమ్మ తోటలో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధంగా చేస్తూ ఉన్నాము ఇప్పటికీ. ఈ దానిమ్మ తోటలో మొత్తము 4 ఎకరాలు తోటలో 1400 చెట్లు వేయడం జరిగింది. వేసినప్పటి నుంచి మొక్క నాటినప్పటి నుంచి బీజామృతము, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, నీమాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఈ వావిలా కషాయము, పంచగవ్య ఇలాంటివి వాడుతూ దపదపాలుగా మార్చుకుంటూ ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే బ్యాక్టీరియా తెగులు కానీ, మచ్చ తెగులు కానీ, పండాకు తెగులు కానీ, ఎటువంటి చీడపీడలు కానీ రావడం లేదు. నేను ఈ 4 ఎకరాలలో దానిమ్మ తోట ఏ రకం అయితే బాగుంటుందని చాలామందిని అడిగితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చిన మార్కెట్లో సేల్స్ పరంగా ఎన్నుకుంటే సైజు కానీ, దాంట్లో నిగారింపు కానీ, గింజ బాగా ఉండాలంటే ఒక బగువ రకం అయితే బాగుంటుందని చాలామంది దగ్గర విన్నాను. అప్పుడు నేను బగువ ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేస్తే కొంతమంది ఏం చెప్పారంటే జైన్ టిష్యూ కల్చర్ మొక్క అయితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. నేను జైన్ వాళ్ళని కలిసి నాకు ఇన్ని 4 ఎకరాలకు సరిపడ్డ మొక్కలు కావాలంటే వాళ్ళు మా దగ్గర ఉన్నాయి, ముందు 3 నెలలు తర్వాత డీడీ తీస్తేనే మీకు మొక్కలు ఇస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత మొక్కలకి డీడీ తీయడం జరిగింది. ఒక 3 నెలల తర్వాత మొక్కలు కూడా వచ్చినాయి. వచ్చిన తర్వాత భూము చంద్రుగా ట్రాక్టర్తో దున్నేసిన తర్వాత మరి అంత చదురుగా రోటావీటర్ కొట్టించి మొక్కలు పెట్టే ముందు అడుగు వెడల్పు, అడుగు లోతు గుంతలు తీసి దాంట్లో ఒక్కొక్క గుంతకి 1 కిలో ఘనజీవామృతం వేయడం జరిగింది. వేసి దానిపైన లైట్గా
ఒక బెత్తడు మట్టి కప్పి ఒక వారం పాటు మగ్గనిచ్చిన తర్వాత మొక్క పెట్టడం జరిగింది. గత 15 రోజులకు ఒకసారి ఈ డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతం అందించడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ప్రతి నెల కూడా కంటిన్యూగా ద్రవ జీవామృతం తప్పకుండా అందిస్తూనే ఉన్నాం డ్రిప్ ద్వారా. ప్లస్ గత 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడన్నా చిన్న దోమ అట్లాంటిది కనిపించినట్లప్పుడైతే ఈ నీమాస్త్రం అనేది పిచికారీ చేస్తూ ఉన్నాము. ఈ ఫంగిసైడ్కి అయితే పుల్లటి మజ్జిగ, ద్రవ జీవామృతము ఇలాంటివి పిచికారీ చేసుకుంటూ క్రమక్రమాలుగా మార్చుతూ స్ప్రేయింగులు చేస్తూ వస్తున్నాము. కెమికల్తో చాలా అవకతవకలు, చీడపీడలు, తెగుళ్ళు, భూసారం, భూమి కోల్పోయి చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి. ఈ కెమికల్ వేయడం వల్ల ఈ రేట్లు సరిగ్గా లేక నష్టాలు, చాలా అప్పులు ఎక్కువవుతాయని చెప్పేసి ఇటువైపు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది. మామూలుగా ఈ దానిమ్మ సాగులో అయితే కాపుకు పెట్టాలంటే ఎకరాకి 1,50,000 దాకా పెట్టుబడి అవుతుంది అని చెప్తా ఉన్నారు. నాకైతే ఎకరానికి 20-25 వేల దాకానే ఖర్చు అయ్యింది. 4 ఎకరాలకు కలిసి కూడా 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యింది. మామూలుగా కెమికల్ రూపంలో వెళితే ఎకరాకి 1,50,000 చొప్పున 4 ఎకరాలకి 6 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఆ 6 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా మనకి గిట్టుబాటు ధర వస్తుందో రాలేదో తెలీదు. కాకపోతే మన ఈ ప్రకృతి వ్యవసాయంలో మనం పెట్టుబడులు తగ్గించి పంట తీసినట్లయితే తర్వాత గిట్టుబాటు ధర వచ్చినా రాకపోయినా మనం అంతగా పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఈ రేటు వచ్చినా రాకపోయినా మనకు అంత నష్టం అని అనిపించదు. లాస్ట్కు రేటు లేదు అంటే కూడా మనకి ఆ పెట్టుబడి కన్నా డబ్బులు వచ్చేస్తాయి. దీంట్లో మెయిన్గా ఈ నల్ల భూములు, ఎర్ర భూములకి డిఫరెన్స్ ఏమంటే నల్ల భూములలో నీళ్లు ఎక్కువ ఆగడం వల్ల ఈ బ్యాక్టీరియా తెగులు అనేది దాన్ని ఆశిస్తాయి. మాది ఇక్కడ ఎర్ర భూమి కాబట్టి ఎక్కడ నీళ్లు నిలవవు, కొద్దిగా రాయి పొలం కూడా మాది. అందువల్లనే దీన్ని ఈ దానిమ్మని ఎంచుకోవడం జరిగింది. జీవామృతం వాడినట్లయితే దాంట్లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ ఫంగిసైడ్ రాకుండా పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు అనేది కూడా చాలా వరకు ఫంగిసైడ్ని కంట్రోల్ చేస్తూ ఉంది. పళ్లల్లో ఎక్కువగా ఇష్టపడే పండు దానిమ్మ ఒకటి. విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దిగుబడితో పాటు లాభదాయకంగా ఉండే బగువా రకానికి చెందిన దానిమ్మను రైతు యుగేందర్ రెడ్డి 4 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. అదేవిధంగా అంతర పంటలుగా కంది, వేరుశెనగ పంటలను విరివిగా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. మరి ఈ ఆర్గానిక్ దానిమ్మ సాగులో వచ్చే తెగుళ్లు ఏ విధంగా ఉంటాయి, చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంతర పంటల వల్ల కలిగే లాభాలేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంతవరకు అయితే ఏ చీడపీడలైనా ఈ నీమాస్త్రం, బ్రహ్మాస్త్రము, ఈ నీమాయిలు చేయడం వల్ల అంత ఉధృతి ఏం కనపడలేదు. కాకపోతే ఈ పంట పైన డాగు అనే ఒక చీడపీడు అది ఒక చాలా నష్టం చేస్తూ ఉంది. దానికి సొల్యూషన్ మనకి ప్రకృతి వ్యవసాయంలో దొరకలేదు. కాకపోతే అగ్నేస్త్రము ఇలాంటివి చేస్తూనే ఉన్నాము, అయినా కొద్దిగా కంట్రోల్ కాలేదు. కాకపోతే అంత ఉధృతి లేదు, కెమికల్ అంత ఉధృతి లేదు. ఇప్పటి వరకు అయితే అంత నష్టాలేం లేదు, దానివల్ల బాగానే ఉంది. న్యాచురల్ ఫార్మింగ్లో ఇప్పుడు కెమికల్కి ఈ ప్రకృతి వ్యవసాయానికి పోల్చుకుంటే ఇది ఫస్ట్ పంటని, చాలామంది ఫస్ట్ పంట కూడా దిగుబడి రావు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటూ ఉంటారు. కాకపోతే నాకు మామూలుగానే పంటనే వచ్చింది. కాకపోతే ఇంకో నెక్స్ట్ పంటకైతే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆలోచన నాలో ఉంది. నేను ఈ పంట వేసినప్పటికి కూడా వేసిన వెంటనే దీంట్లో అంతర పంటగా వేరుశెనగ ఒక సీజన్లో వేరుశెనగ వేసాను. అది అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలో కంది వేసినాను. ఇవి వేయడం వల్ల ఈ మొక్కలకి నత్రజని అనేది కూడా బాగా అందింది. గ్రోత్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఆ పంటలు అంతర పంటలుగా దానిని తీసుకోవడం వల్ల కూడా 2 సంవత్సరాల వరకు ఇది పంట రాదు కాబట్టి అంతవరకు మనకి ఈ మనం పెట్టే పెట్టుబడి కన్నా
ఆదాయం తెచ్చుకోవాలని చెప్పేసి మధ్యలో ఈ వేరుశెనగ కంది వేయాల్సి వచ్చింది. ఈ అంతర పంటలు ఎట్లా పెంచుకున్నానంటే, ఇప్పుడు నేను ఈ సాలుకి 12 అడుగులు ఉంది. నేను చిన్నగా మొక్క నాటినప్పుడైతే ఒక 3 అడుగులు డిఫరెన్స్ వదిలిపెట్టి ఒక 2 గొర్రు పట్టెలు అట్లా వేరుశెనగ వేయడం జరిగింది మధ్యలో. అది అయిపోయిన తర్వాత మరి సీజన్లో ఇది 12x12 ఉంది కాబట్టి ఆ 12కి 12కి మధ్యలో 6 అడుగుల్లో ఒకసారి కందేసుకోవడం జరిగింది. అది ఈ చెట్లకి నత్రజని అందించి మనకి ఈ అంతర పంటల వల్ల దీనిలోకి అయ్యే పెట్టుబడి కూడా దాంట్లో మనం తెచ్చుకోవడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం చేసిన దానిమ్మ పంట ఇది. ఇవి సైజులు మనం గమనించినట్లయితే దాదాపు 250 గ్రాముల నుంచి 400 గ్రాముల దాకా తేవడం జరిగింది. కరెక్ట్ టైం టు టైం పోషకాలు అందించుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాము. ద్రవజీవామృతము, ఘనజీవామృతము దపదపాలుగా వేసుకుంటూ ఇప్పుడు ఈ స్టేజికి పెంచడం ఈ మొక్కని జరిగింది. దీనికి మామూలుగా అంటే ఈ త్రిప్స్ అనేది చాలా బాగా వస్తుంటాయి దీనికి. దానికి గాను ఈ ఉమ్మేత కషాయము, నీమాస్త్రము ఇలాంటివి బాగా చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులకు అనేది మనం ఇట్లా వెనక్కి తిప్పినట్లు చూసినట్లయితే ఈ త్రిప్స్ అనేది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు మనము గమనిస్తూ త్రిప్స్ అనేది మనం నీమాస్త్రం గత 15 రోజులకు ఒకసారి చేసినట్లయితే ఈ త్రిప్స్ అనేది ఆశించదు. జీవామృతము, ఈ నీమాస్త్రము దపదపాలుగా మార్చుకుంటూ పుల్లటి మజ్జిగ ఇలాంటివన్నీ 15 రోజులకు ఒకసారి చేసినట్లయితే మన చెట్టు హెల్త్ పరంగా చాలా గ్రోత్ కానీ బాగా వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ ఈ డ్రిప్పు కింద ఘనజీవామృతము 15 రోజులకు ఒకసారి, నెలకోసారి ఒక 1/2 కేజీ వేసినట్లయితే చాలా ఈ సాయిల్ కూడా చాలా మెత్తగా తయారైపోతుంది. ఇక్కడ వానపాములు కూడా గమనిస్తున్నాం మనము. ఈ జీవామృతం వేయడం వల్ల ఈ వానపాములు చాలా పోషకాలని అందియడం, చాలా తెగుళ్ళని రానియకుండా ఈ మల్చింగు ప్లస్ ఈ మల్చింగ్ పైన ద్రవజీవామృతం వేసినట్లయితే ఈ వానపాములు ఎంత లోతు ఉన్నా కూడా ఈ మొక్కకి కావాల్సిన పోషకాలని భూమిలో నుంచి తీసుకొచ్చి ఈ మొక్కకు కావాల్సిన ఆహారాన్ని చాలా చక్కగా అందియడం జరుగుతుంది. ఈ చెట్టు చుట్టూ ఈ ఆచ్ఛాదన వేయడం వల్ల కొంతవరకు ఈ కలుపు నివారించవచ్చు. అప్పుడప్పుడు మనం ఈ కలుపు మొక్కలు ఎప్పటికప్పుడు తీసి ఇలానే చెట్టు కింద వేయడం వల్ల ఈ కలుపు సమస్య కూడా తగ్గుతుంది. ప్లస్ ఈ ఆచ్ఛాదనకి ఈ భూమి సూర్యరశ్మి నేరుగా ఈ వేర్ల పైన పడకుండా ఈ ఆచ్ఛాదన వేసినట్లయితే వానపాములు దాని కింద చొచ్చుకొని కింద స్థాయిలు చాలా లూజుగా ఉండి మన బెట్ట శాతాన్ని కూడా చాలా తట్టుకోగలుగుతుంది. పోషకాలే కాకుండా రుచికరంగా ఉండే ఈ దానిమ్మ సాగులో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోత సమయంలో పళ్ల మీద నల్లమచ్చలు ఏర్పడే డాగ్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. అదేవిధంగా కలుపు సమస్య రైతులకు అదనపు శ్రమని కలిగిస్తుంది. మొక్క దశ నుండి నీటి యాజమాన్యంలో చాలా శ్రద్ధ వహించాలి. రసాయనిక పద్ధతితో పోలిస్తే ప్రకృతి సేద్యంలో సాగు చేసిన దానిమ్మ నిలువ కాలం ఎక్కువ ఉండే దానిమ్మల్లో కాయలు చెడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కోత సమయాల్లో ఎదురయ్యే డాగ్ సమస్యని ఎలా అరికట్టాలి? పక్షులు, రామచిలుకలు వాటి బారి నుండి రక్షణ కోసం పాటించాల్సిన చర్యలేంటి? ప్రకృతి సేద్యంలో రైతు యుగేందర్ రెడ్డి అవలంబిస్తున్న పద్ధతులేంటో ఆయన మాటల్లోనే విందాం. ఈ దానిమ్మ పంటలో మెయిన్గా వచ్చే నష్టము మాకు ఇది ఇంతవరకు ఏమీ లేదు. ఈ పంట వదిలిన తర్వాత ఈ సైజులు వచ్చిన తర్వాత, రెడ్ సైజులు వచ్చిన తర్వాత ఈ డాగ్ అనేది మాకు చాలా నష్టం కలిగిస్తుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము తెలుసుకునే విధంగా ఈ కోడిగుడ్ల కషాయము కొట్టినట్లయితే తగ్గుతుంది అని విన్నాము. అట్లా స్ప్రే చేసిన తర్వాత కొద్ది వరకు కంట్రోల్ అయ్యింది, పూర్తిగా అయితే కంట్రోల్ కాలేదు. ఇది మామూలుగా మొక్క పెట్టినప్పటి నుంచి అయితే మామూలుగా మనం పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కెమికల్ వ్యవసాయంలో అయితే
ఒక 7-8 సంవత్సరాలకి ఈ చెట్టు ఆవిషి కోల్పోవడం జరిగింది. మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో అయితే దాదాపు 20-25 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు అనే ఆలోచన మాకు. దిగుబడి అయితే బాగానే ఉంది. కెమికల్ అనుకో ఇది కూడా అనుకో సేమ్ బాగానే ఉంది. కాకపోతే దీంట్లో తీపిదనం అనేది మన ప్రకృతి వ్యవసాయంలో బాగుంటుంది. ఇంకోటి ఫంగిసైడ్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కెమికల్లో. మన ప్రకృతి వ్యవసాయంలో అలాంటివి ఏమీ ఉండవు. ఈ దానిమ్మ సాగులో మెయిన్గా ఈ వాటర్ పెట్టుకోవడం చాలా క్రమశిక్షణతో చేసుకోవాల్సిన పని. ఇది మనకి బెట్ట పరిస్థితిని బట్టి వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది. మనము ఎక్కువ నీరు ఇచ్చినట్లయితే ఈ మొక్క వేపుగా పెరిగి తెగుల్ని ఆశించే అవకాశం ఉంటుంది. మనము చాలా తక్కువ కావాలి ఈ దానిమ్మ మొక్కకి. సంవత్సరానికి మనము గమనించినట్లయితే ఒక 50 లీటర్ల వాటర్ అయితే సంవత్సరం పొడవునా సరిపోయేటట్లుగా ఉంటుంది ఒక చెట్టుకి. దానిమ్మ పంటలో పంట వదిలిన తర్వాత కూడా ఈ మంచు ఈ ఎండ పడడం వల్ల మనకి ఈ కలర్ షేడ్ కావడం జరుగుతుంది. మనము ఈ షేడ్ కాకుండా ఇప్పుడు ఈ ప్రూనింగ్ చేసి మనము పంటకు వదిలేటప్పుడు ప్రూనింగ్ చేసి ఫస్ట్ కొమ్మలకి ఈ కాయ వచ్చేటట్లు చేసుకుంటే ఆ తర్వాత దానిపైన ఎగుసు వస్తుంది. కాబట్టి ఈ కలర్ షేడ్ కాకుండా ఈ సూర్యరశ్మి నేరుగా దాని పండ్లపై పడకుండా ఈ ఎగుసుని పెంచినట్లయితే చాలా హెల్తీగా కలరు ఉండడం జరుగుతుంది. మనం ఎగుసు పెంచకపోతే ఈ సూర్యరశ్మి ఈ మంచు పడడం వల్ల కలర్ షేడ్ అయ్యి ఏ సూర్యరశ్మి పడిన చోటంతా ఆ లోపల కలర్ కానీ ఇత్తనం డ్యామేజ్ కానీ జరగడం జరుగుతుంది. అందువలన ఈ ఎగుసు పెంచకపోతే మరి మనం స్పెషల్గా చేయవలసిన పనులు ఈ గ్రో కవర్ కానీ ఈ చీరలు కానీ కప్పాల్సి వస్తుంది. ఇలా ఎగుసు పెంచడం వల్ల మనకి దీంట్లో ఈ రామచిలకల బెడద కూడా చాలా కంట్రోలింగ్ ఉంటుంది. ఇట్లా ఎగుసు పెంచకుండా ఈ కాయల పైన ఉన్నట్లయితే అవి నేరుగా వచ్చి దానిపైన వాలి ఈ పండ్లని తినడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఆ పండ్లు లోపల ఉండి ఈ ఎగుసు పైన ఉండడం వల్ల అది నేరుగా వచ్చి లోపలికి చొరబడి తినలేవన్నమాట. ఎందుకంటే దీనిలోకి ముళ్ళులు అవన్నీ ఉంటాయి. అవి డైరెక్ట్ వాలి తిన్నట్లయితేనే దానికి డ్యామేజీ. లోపల ఉండే కాయని కొట్టడానికి అవకాశం ఉండదు. ఒక వారం 10 రోజులు మార్కెటింగ్ లేదంటే కూడా మనము మన దగ్గర నిల్వ పెట్టుకునే గుణం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఉంది. అదే కెమికల్ వ్యవసాయంలో అయితే ఇట్లా మార్కెటింగ్ అప్ అండ్ డౌన్లో ఈ ఇబ్బందులు కలిగినట్లయితే ఈ కెమికల్ వ్యవసాయంలో ఈ సరుకుని ఇట్లా నిల్వ చేసుకోవడం మన వల్ల కాదనమాట. ఇంకో విషయం ఏమిటంటే మనము ఇట్లా లోపల విత్తనాన్ని ఒలిచినట్లు చూస్తే ఈ మన ప్రకృతి వ్యవసాయంలో ఊకే ఇట్లా అంటే రాలుతూ ఉంటాయి. మన కెమికల్ వ్యవసాయంలో అయితే ఇట్లా ఒత్తినా కూడా గింజ అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే అది అంత దాని లోపల మొత్తం కెమికల్ నిండి ఉంటుంది. మన ప్రకృతి వ్యవసాయంలో అలాంటిది ఏమీ లేదు. చాలా రెడ్ కలర్లో చాలా నాణ్యత ప్లస్ మన స్వీట్నెస్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్రకృతి సేద్యంలో రైతులకు ముఖ్యంగా ఎదురయ్యే సమస్య మార్కెటింగ్. ఆర్గానిక్ ఉత్పత్తులపై మార్కెట్లో సరైన అవగాహన లేకపోవడంతో చేతికొచ్చిన దిగుబడిని తక్కువ ధరలకి మధ్యవర్తులు దళారులకు అమ్ముకోవడం వల్ల రైతులకు ఆశించిన ధరలు రావడం లేదు. తద్వారా నష్టాలను ఎదుర్కొంటున్నారు. శ్రమతో పాటు లాభదాయకంగా ఉండే ఈ ప్రకృతి సాగులో మార్కెటింగ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు యుగేందర్ రెడ్డి సోదరుడు విక్రమసింహారెడ్డి అంటున్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల్ని రైతులే స్వయంగా అమ్ముకునే మార్గాలేంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మా తమ్ముడు ఎప్పుడు మామూలుగా సంప్రదాయ పంటలు వేసేసి అలసిపోయేవాడు. నేను కొంచెం మార్కెట్లో కొంచెం తిరిగి చేసి తోటలు అయితే కొంచెం రిస్క్తో తక్కువ కూడుకునే పని. అది కాక కొంచెం శ్రమతో పాటు ఆ ఫలితం కూడా బాగుంటుందని ఆలోచన చేసి తోటలోకి రావడం జరిగింది. మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసి ఈ విధంగా డెవలప్ చేసుకొచ్చినాం తోటని. ఇప్పుడు మేమంతా బాగానే మా తమ్ముడు ఇందాక చెప్పిన విధంగా అంతా బాగా చేసినాం. కానీ మెయిన్గా మాకు మార్కెటింగ్ ఫీల్డ్ పైన గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మార్కెట్ రేట్ ఇది బయట 100-120 కేజీ పోతూ ఉంటే
మామూలుగా బ్రోకర్స్ వచ్చేసి 60-50కి అడుగుతారు. మేము 3 ఇయర్స్ కష్టపడి పెంచితే 50 రూపీస్ వస్తాయి. వాళ్ళు వితిన్ 1 వీక్లో మేము 3 ఇయర్స్ సంపాదించింది చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా గవర్నమెంట్ ఆర్గానిక్ స్టాల్స్ మాదిరి ఏర్పాటు చేసి డిస్ట్రిక్ట్ ఒక 2-3 కోల్డ్ స్టోరేజ్ అట్లా ఏర్పాటు చేసి మినిమం మాకు 90-80 రూపీస్ అన్న వస్తే రైతు గిట్టుబాటు చేసుకోగలడు అనే ఉద్దేశంతో మేము ఆలోచిస్తున్నాము. అదే కాకుండా మేము సొంతంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటే కూడా పర్మిషన్లు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. హార్టికల్చర్లో చాలా రకాల క్రాప్స్ ఉన్నాయి, ఫ్రూట్స్. మేము ఎందుకు దానిమ్మకి వెళ్ళినామంటే మెయిన్ రీజన్ ఏమంటే దానిమ్మ తినడం వల్ల రక్త వృద్ధి అనేది బాగా జరుగుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా డాక్టర్స్ ఎక్కువ రక్తం తక్కువ వాళ్ళకి దానిమ్మ తినమని ఫస్ట్ సజెషన్ చేస్తారు. అదే ఆర్గానిక్ దానిమ్మ అయితే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయగలదు. ఇది కెమికల్తో పండించి మళ్ళీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి మళ్ళీ చేస్తే ఇంకా మనం పండించి లాభం లేదనే ఉద్దేశంతో మెయిన్ మోటివేషన్ మాకు ఒకటి చేస్తే 10 మంది బాగుండాలా, 10 మంది దానికోసం మేము మెయిన్గా ఆర్గానిక్ దానిమ్మ పెంచుకున్నామండి. మేము నెక్స్ట్ కూడా ఈ తోటలతో పాటు వేరేవి కూడా ఆర్గానిక్ మళ్ళీ జామ కానీ మునగ అటువంటివన్నీ వేయాలని ముందు ప్లానింగ్లో ఉన్నాము. మేము దీంట్లో బాగా సక్సెస్ అయినామని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం తీసినామనే సాటిస్ఫాక్షన్ మాకుంది. అందరికి రైతులకు చెప్పేది ఏమంటే దానిమ్మ కదా 2 ఇయర్స్ దాకా క్రాప్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మేము 12 to 8 పెట్టుకున్నాము. మధ్యలో 12 ఫీట్స్ ఉంటుంది కాబట్టి మనకి దీన్ని పెంచడానికి ఆ ఇన్కమ్ మనం అంతర పంటలతో వేసుకోవచ్చు అండి. క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, కొద్దిగా హైట్ గ్రౌండ్నట్ కానీ, ఆనియన్ కానీ మనం ఏది వేసుకొని కూడా మనము దానితో పాటు అవనేది మన దానిమ్మకి కొన్ని బూస్టప్ ఇస్తాయండి. సపోజ్ మేము కంది వేసాం ఇంతకుముందు, దానివల్ల నైట్రోజన్ సప్లై అయ్యి కొంచెం గ్రోత్ బాగా రావడం జరిగింది. తర్వాత తోటలు వేసిన తర్వాత ఆ రెసిడ్యూస్ని అలాగే భూమిలో కలియడం వల్ల వానలు పడినప్పుడు మేచర్ ఆ విధంగానే ఉండి ఆ వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావడము. మన ఇన్కమ్ అంతా అంతర పంటలు అయిపోయినా మనకు ఫైనల్గా ఈ దానిమ్మ క్రాప్ అనేది మిగులుతుందండి. ఆ ఉద్దేశంతో మేము ఈ 12 ఫీట్ మెయింటైన్ చేసినాం. లేదంటే హై డెన్సిటీలో ప్లాన్ చేసింటాం 6x6. కానీ మనకి ఇన్కమ్ కూడా మెయిన్ కాబట్టి ఈ ఫ్యూచర్ ఆర్గానిక్ 20 ఇయర్స్ ఉంటుంది కాబట్టి మంచి రేపు పొద్దున చెట్లు హైట్ అయినా కూడా ఈ స్పేసింగ్ మెయింటైన్ చేసుకుంటే మేలని మేము ఈ విధంగా ఫాలో అయిపోయినాం. నీటి యాజమాన్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ నీరు ఉంటే ఏమవుతుందంటే దీనికి మెయిన్గా బ్యాక్టీరియా డిసీజ్ వస్తుంది. కాయలు ఎక్కువ పక్వానికి వచ్చినా కూడా పగిలుతాయి అన్నమాట. ఆ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి మేము మెయిన్గా డ్రిప్ ఎంచుకున్నాం. అదైతే సమాంతరంగా అక్కడ ఫస్ట్ ఎండ్లో ఎంత డ్రాప్ పడుతుందో లాస్ట్ ఎండ్ మధ్యలో కూడా అందరి డ్రాప్సే పడుతూ ఉంటాయి. కాబట్టి మేము గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా డ్రిప్ అరేంజ్ చేసుకున్నాం. అదే కాక మా పొలంకి అంతర పంటలు వేసుకోవాలంటే కూడా వాటర్ ఎక్కువ కాబట్టి డ్రిప్ ఉండడం వల్ల మాకు ఫుల్ సపోర్ట్ అనమాట వాటర్. అందుకోసం మేము మెయిన్గా లేబర్ కాస్ట్ తగ్గించుకోవడానికి అంతా మేము డ్రిప్ ఇరిగేషన్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది వాటర్ ఉంది కాబట్టి దానిమ్మ అంతర పంటలు వేసుకుంటున్నాం. కొన్ని ఏరియాస్లో మాకు వాటర్ లేవు, పొలాలు ఉన్నాయి. దాంట్లో మేము ఎక్కువ కాటన్ సాగు చేస్తామండి. ఆ కాటన్ సాగు చేసినప్పుడు తక్కువ నీటితో పంట పండియాలి. ఎలా పండియాలన్నప్పుడు ఇప్పుడు యాక్చువల్గా అంటే పూర్వం ఏం చెప్పేవారు, ఎరువులు వేయాలనేవారు. ఆ ఎరువును కొనే స్తోమత పశువులు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేవు. ఒకవేళ కొన్నా కూడా దాని ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ చేనులో వేసుకోవాలి, మళ్ళీ చేనులో చల్లడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అదే మనం ఏ పంట వేస్తామో దాన్ని రెసిడ్యూస్ని కుళ్ళగొట్టడానికి ఒక మిషనరీ వచ్చిందనమాట, శక్తిమాన్ వాళ్ళది మొబైల్ షెడర్ అని. దాంతో మనము పత్తి కట్టని కానీ ఏదైనా కానీ సాల్ పంటని మనము షెడర్తో ముక్కలు పీసెస్ చేసి చేనులో చల్లేస్తుంది. అది దాన్ని దున్నుకొని ఎండగాలిన తర్వాత లాస్ట్లో మనం మామూలుగా దాని టైం వచ్చినప్పుడు జూన్లో విత్తనం వేసుకుంటే వర్షం పడే కొద్దీ ఇది డీకంపోజ్ అవుతూ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ వాటర్ క్యాపబిలిటీని కూడా భూమిలో పెంచుకొని ఒక వర్షం లేకుండా కూడా అధిక పంటలు వస్తాయన్నమాట. మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమిలో ఆర్గానిక్ కార్బన్ డెవలప్ చేసుకోవాలి. ఆ భూమిలో ఆర్గానిక్ కార్బన్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటే రెసిడ్యూస్ని భూమిలో కలియదున్నాలి అనమాట. ఆ కలియదున్నాలి అంటే ఎట్లా ఫామ్ మెకనైజేషన్ వైపు ఇప్పుడున్న యువత బాగా దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. తర్వాత స్ప్రేయింగ్కి కూడా మేము అంతా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్సే వాడుతున్నాము. మెయిన్గా అందరూ యువత మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు దృష్టి పెడితే తక్కువ పెట్టుబడిలో ఎక్కువ పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయం అంటే పెట్టుబడి లేకుండా చేస్తేనే వ్యవసాయం మిగులుతుంది. కానీ ఏదో సంచులు తీసుకొచ్చినాము, చల్లినాము, పండిస్తామంటే రైతుకి ఏంది మిగలదు. అటు భూమి నాశనము ప్లస్ రైతు నాశనము, పంట నాశనమే. ఆ విధంగా కాకుండా యువత మొత్తం మారి ఒక సంవత్సరం మీరు మారి చూడండి, మీకే దాని అద్భుతాలు కనపడతాయి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేల తల్లి కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.